పోటీ జరగకుండా ఎవరు గెలిచారో తెలియకుండా నేను పూజలో కూర్చోను. అయినా వర్షం కురిపించిన ఆ దేవుడే నాతో ఈ మట్టి తెప్పించుంటాడు కదా, కాబట్టి నువ్వు ఈ పోటీలో పాల్గొనాలి. నేను రెడీ గౌతమ్. అహల్య కూడా రెడీ. ఓకే అమ్మా, మొదలు పెట్టండి. అహల్య, అహల్య, ఏం ఆలోచిస్తున్నావు? త్వరగా స్టార్ట్ చేయి. అదితి స్టార్ట్ చేసింది. రేపు నువ్వు పోటీలో ఓడిపోవాలి, అదితిని గెలిపించాలి. శ్రావ్య జీవితం, కాపురం నువ్వు చేసే పని మీద ఆధారపడి ఉంటుంది. అది గుర్తుపెట్టుకో. అహల్య, ఏమైంది? త్వరగా బొమ్మ చేయండి, టైం అవుతుంది. చాలా రోజులైంది కదండి, సరిగ్గా రావడం లేదు. ఎలాగైనా మీరు ఈ పోటీలో గెలవాలి, నాతో పూజలో కూర్చోవాలి. ప్లీజ్ అహల్య, బొమ్మ చేయండి. రేపు పూజలో గౌతమ్ పక్కన అదితి కూర్చోవాలి. నేను పందెంలో గెలిస్తే అదితి హర్ట్ అవుతుంది. అది శ్రావ్యకి మంచిది కాదు. 2 కుటుంబాల మధ్య గొడవలవుతాయి. నేను ఓడిపోతేనే అదితి, శ్రావ్యలు హ్యాపీగా ఉంటారు. 2 కుటుంబాలు కలిసి ఉంటాయి. నేను గెలిస్తే అది గౌతమ్ గారికి సంతోషం కావచ్చు, కానీ శ్రావ్యకి శాపం అవుతుంది. నేను ఓడిపోయి అదితిని గెలిపించాలి. అదితితోనే గౌతమ్ గారి భవిష్యత్తు ఉంది. నేను ఎప్పటికైనా వెళ్ళిపోవాల్సిన దాన్ని. అహల్య, కమాన్, ఫాస్ట్గా చేయండి. అయ్యో, అమ్మా, అయ్యో.
అయ్యో అహల్య అహల్యమ్మ గారు అహల్య వెళ్ళి వాటర్ తీసుకురండి. త్వరగా అహల్య అహల్య వాటర్ తాగా అహల్య. ఇప్పుడు ఓకేనా? అహల్య అహల్య ఇప్పుడు ఓకే కదా? నువ్వు చేయగలవు. మళ్ళీ స్టార్ట్ చేయి. నేనే గెలిచాను. కంగ్రాచులేషన్స్ అదితి. థ్యాంక్ యూ సో మచ్. బొమ్మని రెడీ చేశాను. నేనే గౌతమ్తో పూజలో కూర్చుంటాను. అవును అదితి, అహల్య ఓడిపోయింది. నువ్వే గెలిచావు కాబట్టి గౌతమ్తో పూజలో కూర్చునేది నువ్వే. ఇదేంటత్త ఇలా చేసావు? సారీ గౌతమ్ గారు. ఈ ఇంటి కోసం, మీకోసం, శ్రావ్య కోసం నేను ఓడిపోయాను. నేను ఓడిపోయి మిమ్మల్ని బాధ పెట్టాను. ఈ క్షణం మీరు బాధపడినా రేపు అదితితో మీరు సంతోషంగా ఉండాలని నా ప్రయత్నం. నన్ను క్షమించండి. అమ్మా అదితి, పూజకంతా సిద్ధంగా ఉంది. నువ్వు తయారు చేసిన వినాయకుడి బొమ్మ తీసుకొచ్చి నీ చేతులతో ప్రాణప్రతిష్ఠ చేస్తే పూజ మొదలు పెడదాం. వెళ్ళు బేబీ. ఈరోజు కొంతమందికి జీవితాంతం మర్చిపోలేని రోజు, నీ లైఫ్ లాంగ్ గుర్తుండిపోయే రోజు. నువ్వు గౌతమ్ పూజ మొదలు పెట్టండి. కాసేపట్లో అహల్య వివరాలు వస్తాయి. అప్పుడు తన సంగతి చెప్తా.
చూస్తావేంటే త్వరగా తీ. పాపం అదితి సిస్టర్ ఎంతో కష్టపడి విగ్రహాన్ని తయారు చేస్తే ఫలితం లేకుండా పోయింది. ఇప్పుడు ఏం చేయాలి? చేయడానికి ఏముంది? మంచి మనసుతో చేసే ప్రయత్నానికి దైవం తోడుగా ఉంటుంది కానీ ఇలా కుట్రలతో కుతంత్రాలతో చేసే ప్రయత్నాలకి ఆ దేవుడు కూడా సహకరించడు. ఏం మాట్లాడుతున్నావురా? తాను చేసిన బొమ్మ పాడైందని అతిథి బాధపడుతూ ఉంటే పుండు మీద కారం చల్లుతున్నావా? నేను అన్న దాంట్లో తప్పేముంది నాన్నమ్మ? అహల్య బొమ్మ చేయడం ఇష్టం లేకే దేవుడు వర్షం కురిపించాడు అన్నారు. ఇప్పుడు అదితి చేసింది నచ్చకే ఆ దేవుడు బొమ్మ నీటిలో పడేశాడేమో. అవకాశం దొరికింది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడక గౌతమ్. అదితి మంచి మనసుతోనే వినాయకుడి బొమ్మను చేసింది. మరి ఇలా ఎందుకు జరిగింది? మరి దీని అర్థం ఏంటో నాకు చెప్పండి ఒకసారి. ముందు నీ మనసులో ఏముందో చెప్పు గౌతమ్. నాతో కలిసి పూజ చేయడం ఇష్టం లేకే ఇలా మాట్లాడుతున్నావా? నా ఇష్టాల తర్వాత దేవుడికే ఇష్టం లేదేమో అంటున్నా. రే గౌతమ్, ఆగు. ఇప్పుడు గొడవ పడాల్సిన టైం కాదు. ముందు పూజ జరగాలి. విగ్రహం లేకుండా పూజ ఎలా చేస్తామండి? ఏయ్ రాజు, త్వరగా బయటికెళ్ళి వినాయకుడి బొమ్మ తీసుకురాపో. త్వరగా అంటే అవ్వదు మేడం. వినాయకుడి బొమ్మలు ఇక్కడ దొరకవు. మార్కెట్కి వెళ్ళి తీసుకురావాలి. గంట పైనే పడుతుంది. ఇప్పుడంత టైం లేదు కదా. అరగంటలో రాహుకాలం వచ్చేస్తుంది. ఆలోపు పూజ మొదలు పెట్టాలి. నేను కారులో వెళ్ళి 10 నిమిషాల్లో బొమ్మ తీసుకొని వస్తాను. ఆగునందు, ఎవ్వరూ ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు. అంటే పూజ చేయొద్దు అంటున్నావా? పూజ ఆగదు నానమ్మ, నేను జరిపిస్తాను. అహల్య, ఈ పూలు జల్లు. చెప్తున్నాను కదా, చల్లు.
పూజకి వినాయకుడి బొమ్మ కావాలన్నారు కదా, అదిగో అహల్య చేతుల మీదుగానే తయారైంది. కాబట్టి నేను అహల్య పూజలో కూర్చుంటాం. అదెలా కుదురుతుంది గౌతమ్? పోటీల్లో వినాయకుడి బొమ్మ తయారు చేస్తే తను గెలిచినట్టు, ఇలా చేస్తే గెలిచినట్టు ఎలా అవుతుంది? మట్టితో చేసిన పూలతో చేసిన అహల్య చేతుల మీదుగా అయితే బొమ్మ తయారైంది కదా. పోటీలో అలాంటి రూల్ ఏం లేదు గౌతమ్. తన వినాయకుడి బొమ్మ రెడీ చేయలేకపోయింది, తను ఓడిపోయింది. నువ్వు నాకు ఇచ్చిన మాట ప్రకారం అదితితోనే పూజ చెయ్యాలి. ఆ మాటకొస్తే అదితి తయారు చేసిన బొమ్మకు కూడా ప్రాణప్రతిష్ఠ జరగలేదు కదా. అలాంటప్పుడు అదితి గెలిచిందని ఎలా డిక్లేర్ చేస్తారు? ఇంకేం బాధించొద్దు గౌతమ్. వాల్ పోస్టర్ లాంటి ఈ పూల వినాయకుడితో ఎవ్వరూ పూజ చేయరు. పోటీ ప్రకారం చేతితో చేసిన ప్రతిమే ఇక్కడ ఉండాలి. సరే, ఇప్పుడేంటి, అహల్య చేతులతో తయారు చేసిన బొమ్మ కావాలంటారు, అంతేగా? ఇప్పటికిప్పుడు అహల్య చేతులతో చేసిన బొమ్మని గాల్లోంచి సృష్టిస్తావా ఏంటి? మంచి వాళ్ళకి ఎప్పుడు దేవుడు సాయం చేస్తాడు, అది మీరు కళ్ళారా చూద్దురుగా. బుజ్జి, ఓకే మావయ్య. అహల్య గారికి ఉన్న మంచితనంతో రేపు తను ఓడిపోయి అదితిని గెలిపిస్తుంది. అలా జరగకూడదు. మా బంధం ఎలాంటిదో అదితితో పాటు అందరికీ తెలియాలి. అహల్య గారే గెలవాలి. బుజ్జి, ఏంటి మావయ్య? నాకు హెల్ప్ చేస్తావా? చెప్పు మావయ్య. సరే మావయ్య. ఓకే, వెళ్ళు. ప్రతి సంవత్సరం నా చేతులతో వినాయకుడి బొమ్మ చేసి పూజ చేసేదాన్ని. ఈసారి నాకు అదృష్టం లేకుండా పోయింది. అదితి కోసం, శ్రావ్య కోసం రేపు నేను వినాయకుడి బొమ్మ చేయకుండా పోటీలో ఓడిపోవాలి. నన్ను క్షమించు గణపయ్య. అత్త అత్త, నువ్వు నాకు హెల్ప్ చేయాలత్తా. ఏంటి బుజ్జి? మన కాలనీలో వినాయకుడు మండపం పెట్టారు కదా, అక్కడ నా తోటి పిల్లలందరూ ఏదో ఒక యాక్టివిటీ చేస్తున్నారు. నేను కూడా ఏదో ఒకటి చేయాలనుకుంటున్నాను. నువ్వు హెల్ప్ చేయాలి. ఏం చేయాలనుకుంటున్నావు? ఏదైనా సంథింగ్ డిఫరెంట్గా చేయాలత్తా, అప్పుడే నాకు పేరు వస్తుంది. డిఫరెంట్గా అంటే ఏం చేద్దాం? వినాయకుడు బొమ్మ చేద్దామా? అది అందరూ చేసేదే కదా. మనం డిఫరెంట్గా చేద్దాం అత్తా. డిఫరెంట్గా అంటే ఎలా చేయాలి? ప్లీజ్ అత్తా, ఆలోచించు. నువ్వు తలుచుకుంటే చేయగలవు. రేపు వినాయకుడి బొమ్మ చేయలేకపోయాను అని ఇప్పటిదాకా బాధపడ్డాను. ఆ వినాయకుడే బుజ్జి రూపంలో నాకు ఈ అవకాశం ఇచ్చాడు. బుజ్జికి వినాయకుడిని చేసిస్తే వాడి ఆశ తీరుతుంది, నా కోరిక నెరవేరుతుంది. సరే బుజ్జి, అందరూ మట్టితోనో
ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తోనో వినాయకుడిని తయారు చేస్తారు. మనం వెరైటీగా సున్నిపిండితో వినాయకుడిని తయారు చేద్దాం. సున్నిపిండితోనా? అవును, వినాయకుడు పుట్టిందే సున్నిపిండితో. పార్వతీదేవి వినాయకుణ్ణి సున్నిపిండితో చేసి ప్రాణప్రతిష్ఠ చేసింది. సూపర్ అత్త, అలాగే చేద్దాం.